టైలరింగ్ రాని వాళ్ళు కూడా, స్టార్టింగ్ కుట్టేవాళ్ళు కూడా ఎంతో సింపుల్‌గా కట్ వర్క్ చేయొచ్చని ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. దీనికి ఫస్ట్ లైనింగ్ పైన మన బ్లౌజ్ మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. తీసుకుంటాం కదా! అలా తీసుకున్న తర్వాత సేమ్ క్యాన్వాస్ పేపర్‌ని కూడా క్యాన్వాస్‌ని ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగున దాని ఓపెన్స్ వచ్చి మనకు ఆపోజిట్‌లో ఉండేలాగున పెట్టుకొని, ఇలా ఎక్సెస్ ఉన్న క్యాన్వాస్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యాన్వాస్ పైన మన నెక్ సైజ్ ఎంత డ్రా చేసుకున్నామో లైనింగ్ పైన సేమ్ మెజర్మెంట్స్‌ని కూడా ఇక్కడ డ్రా చేసుకోవాలి. నేను నెక్ వచ్చి 2.5 ఇంచులు తీసుకున్నాను. అదే 2.5 ఇంచులు ఇక్కడ లైనింగ్ పైన డ్రా చేశాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ డీప్ వచ్చి మనకు ఇక్కడ 10 ఇంచులు వచ్చింది. అదే 10 ఇంచులు కూడా ఇక్కడ డ్రా చేసుకొని ఏ సైజ్ బ్లౌజ్‌కైనా 3 ఇంచులు తీసుకోవాలి. 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు అదే 3 ఇంచులని తీసుకొని కింద ఈ 2 డాట్స్‌ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్‌ని రౌండ్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. ఇలాంటి స్కేల్ ఉన్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదు అలవాటు ఉన్న వాళ్ళైతే ఓకే. బట్ ఇది పెద్ద కాస్ట్‌లీ ఏముండదు. తీసేసుకోవచ్చు. ఇది కొంచెం కర్వ్ తీసుకోకుండా కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకు కర్వ్స్ అనేది చాలా నీట్‌గా వస్తాయి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న నెక్ లెంగ్త్ నుంచి ఒక 1/2 ఇంచ్ చుట్టూ కూడా డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్కువ డ్రా చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ అంతా కూడా మళ్ళీ ఒకసారి లైన్ డ్రా చేసుకొని కట్ వర్క్ మనం కట్స్ తీసుకోవడానికి 1/2 ఇంచ్ సరిపోతుంది. ఈ 1/2 ఇంచ్ అంతా కూడా మళ్ళీ ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఫస్ట్ రౌండ్ షేప్ నుంచి మళ్ళీ 1/2 ఇంచ్ రౌండ్ కర్వ్స్ గీసుకోవాలి. ఇప్పుడు పైనుండి ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఒక చిన్న లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఈ కట్ వర్క్ డ్రా చేసుకోవడానికి ఒక చిన్న మూత తీసుకోవాలి. బాటిల్ మూతలేమైనా అది లోపల విడ్త్ మనకు మినిమం వచ్చి 1.5 ఇంచ్ లేదా 2 ఇంచుల లోపు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మూతని స్టార్టింగ్ నుంచి ఒకదాని మీద ఒకటి లైన్ బయటికి రాకుండా లైన్ మీదనే పెట్టుకుంటూ 1 డాట్ నుంచి ఇంకో డాట్‌కి ఇలా అన్నీ డ్రా చేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్‌లో మనం మొత్తం కర్వ్ డ్రా చేయకుండా ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసాం కదా! అక్కడికి హాఫ్ సర్కిల్ డ్రా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్యాన్వాస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు కట్ చేసేటప్పుడు కర్వ్స్ కట్ వర్క్ మనకు క్యాన్వాస్ కదలకుండా ఉండటం కోసం పిన్స్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వరకు లైన్ డ్రా చేసి కట్ వర్క్ వరకు కొంచెం కట్ చేసుకొని ఇప్పుడు కట్ వర్క్స్ అన్నీ కూడా నీట్‌గా రౌండ్‌గా మనం చాలా కేర్‌ఫుల్‌గా కట్ చేయాలి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లమ్ కాదు. కానీ స్టార్టింగ్‌లో చేసే వాళ్ళైతే కట్ చేసేవాళ్ళు 2, 3 సార్లు ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా రౌండ్స్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నేనేదో పెద్ద మాస్టర్‌నని చెప్పట్లేదు. బేసిక్‌గా నాకు స్టిచ్చింగ్ అంటేనే ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో పరిస్థితులు వికటించటం వల్ల ఇలా నేర్చుకున్నాను. అంతే నేర్చుకోవటానికి ఒకరి దగ్గరికి వెళ్ళలేదు. ఏ కోచింగ్ క్లాసెస్ కూడా తీసుకోలేదు. కానీ మన ఛానల్స్ ఉన్నాయి కదా! మన బెస్ట్ ఛానల్ ఎవరంటే మా వీడియోస్. ఆ మేడం గారు చెప్పే ప్రతి ఆహ్, నాకు ఏ డౌట్ ఉన్నా కూడా తన ఛానల్‌ని ఫాలో అవుతూ ఇప్పుడు ఎంత సింపుల్‌గా నేను బ్లౌజ్ కుట్టగలుగుతున్నానంటే ఇప్పటికి నేను ఒక 50 బ్లౌజెస్ కుట్టాను. నా సొంతంగా నేర్చుకొని ఒక 50 బ్లౌజుల వరకు కుట్టాను. ఇప్పుడు నేను బయట కస్టమర్‌లయి కూడా కుడుతున్నాను. వాళ్ళకి కూడా ఎంతో మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వటంతో నాకు స్టిచ్చింగ్ పైన ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇలా డిజైన్స్ కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని ఇలా కట్ వర్క్ బ్లౌజ్ అయితే కూడా తీసుకున్నాను రీసెంట్‌గా కస్టమర్‌ది. ఇప్పుడు మనం కట్ చేసుకునే బకరం పీస్ ఒకవైపు షైనింగ్ ఉంటుంది. ఆ షైనింగ్ వైపు లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేస్తే ఈ లైనింగ్ పీస్‌కి ఈ బకరం పీస్ స్టిక్ అయిపోతుంది. ఇది కదలకుండా చక్కగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ లైనింగ్ పెట్టి ఇలా
మిడిల్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసిన తర్వాత ఈ కట్ వర్క్ పైన కుట్టు పడకుండా ఎడ్జెస్‌లో మాత్రమే కుట్టు పడేలాగా మొత్తం చుట్టూ కూడా కుట్టుకోవాలి. చేత కాదు, సమయం అనుకూలించలేదు అని ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది? మనకు చేతనైన పని ఏదో ఒకటి చేస్తూ నేర్చుకుంటూ పోతే అదే మనకు దారి చూపిస్తుంది. బ్లౌజ్ కుట్టడం అంతా అయిపోయిన తర్వాత ఇలా పావించు ఖర్చు వదిలేసుకొని మనం చుట్టూ కూడా ఇవి ఈ బకరం పీస్ మీదకి కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పావించు ఖర్చు వదిలేస్తూ చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో నా బ్లౌజుని నేను సొంతంగా కట్ చేసుకొని కుట్టుకున్న తర్వాత నాకనిపించింది, నేనెందుకు కుట్టలేను అని నమ్మకం నాకైతే కలిగింది. నేను ఇంతకుముందు బయట వేరే కస్టమర్ల దగ్గర ఇద్దరు, ముగ్గురు దగ్గర కుట్టించుకొని చూసినప్పుడు షోల్డర్స్ జారిపోవటం, వెనక డీప్ సెట్ మెడ సెట్ కాకపోవటం అలా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఏవో ఉండేవి. వాళ్ళు మళ్ళీ నాకేమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పు అనేవాళ్ళు కానీ, నేను అలా మళ్ళీ ఎప్పుడూ కంప్లెయింట్ అనేది వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళలేదు. అలాగే ఇలా అడ్జస్ట్ అయిపోయేదాన్ని. కానీ నా బ్లౌజ్ నేను కుట్టుకున్న తర్వాత అనిపించింది, ఇది నా గొప్పతనంగా నేను ఫీల్ అయ్యి చెప్పట్లేదు కానీ, నాకు ఒక నమ్మకం అనేది కలిగిందనమాట. ఆ నమ్మకంతోనే నేను బయట వాళ్ళయి కూడా ధైర్యంగా తీసుకొని ఇప్పుడు కుట్టగలుగుతున్నాను. ఇలా కర్వ్స్ అన్నీ కూడా ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇలా పావించి మనం వదిలేసి కట్ చేసాం కదా! ఇలా టక్స్ పెట్టుకొని రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసుకునేటప్పుడు మరీ ఎక్కువ మనం ప్రెస్ చేయకూడదు. చేయటం వల్ల క్లాత్ కొంచెమే ఉంటుంది కదా! మనకు కింది సైడు అది బయటికి వచ్చి మళ్ళీ మనకు పిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని క్లాతులు. స్లోగా రివర్స్ చేసుకుంటూ ఇలా రివర్స్ తీసుకున్న పీస్ అంతా కూడా మళ్ళీ నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఇది ఐరన్ కూడా మనకి ఓపెన్స్ ఉన్న వైపుకు, కింది వైపుకు ఇలా ఐరన్ చేసుకుంటూ స్లోగా ప్రెస్ చేసుకుంటూ ఐరన్ చేయాలి. ఇలా ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ కర్వ్స్ పైన కార్నర్ నుంచి ఇలా లోపలి వైపు కూడా రివర్స్ తీసుకొని ఐరన్ చేసిన తర్వాత లైనింగ్ సైడ్ కూడా ఐరన్ చేసి, ఇప్పుడు ఈ కర్వ్స్ అన్నీ కూడా ఎడ్జెస్ నుంచి చిన్న చిన్నగా చుట్టూ కూడా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. చుట్టూ కూడా ఈ కర్వ్స్ అన్నీ కంప్లీట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్‌గా లైనింగ్‌ని మెయిన్ పీస్‌కి ఎలా అటాచ్ చేస్తామో అలానే దూరం కుట్టుతో చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కర్వ్స్ పర్ఫెక్ట్‌గా రావాలంటే స్లోగా మనం స్టెప్ బై స్టెప్ తిప్పుకుంటూ కర్వ్స్ ఎడ్జ్ దగ్గర నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇది అప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట ఈ కట్ వర్క్. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా! మనం నార్మల్‌గా లైనింగ్‌ని మెయిన్ పీస్‌కి దూరం కుట్టుతో ఫస్ట్ ఒకసారి అంతా అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా మనం యాజ్ టీస్గా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో అలానే కుట్టేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకు క్లాత్ అనేది స్టిఫ్గా పర్ఫెక్ట్గా కుట్టేటప్పుడు నీట్గా క్రాస్ పోకుండా వస్తుందన్నమాట. ఇలా దూరం కుట్టు ఒకసారి వేసుకున్న తర్వాత చుట్టూ నార్మల్గా మనం బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేస్తామో అలానే స్టిచ్ చేస్తే సరిపోతుంది. కంప్లీట్ వీడియో షేర్ చేస్తే లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వేరే వీడియోలో యాడ్ చేస్తాను. మన ఛానల్ కంప్లీట్గా స్టిచ్చింగ్ ఛానల్ అని చెప్పలేను, అలానే కుకింగ్ ఛానల్ అని చెప్పలేను. నేను కుక్ చేసిన ప్రతి వీడియో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది అయితే ఉన్నారు కంపల్సరీగా నా 1000 మెంబర్స్ వరకు నన్ను కంపల్సరీగా వాచ్ చేస్తూ లైక్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందుకే ఈ నా చిన్న ప్రయత్నాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను. వన్స్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.